ప్రాపర్ శాస్త్ర హలో ఎవడ్రా నువ్వు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నవర్సిగా అన్నవర్సి కదా అన్నవర్సి ఎవట్రా నువ్వు నల్లగా పందిలా ఉన్నావు పక్కలా మరి నువ్వు తెల్లగా పౌరులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. మాకొక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు ఎందుకు పెట్టారా? ఇదిగో చెయ్యి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్ లో నిన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు? ఈ ప్రపంచంలో ఏదైనా భరించగలను సహస్రా, కానీ నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం, నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను సహస్రా. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ యూ. మాట్లాడు సహస్రా. ఇప్పటికే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది. మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఇదే మన డెస్టినీ. కాదు సహస్రా, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం. ఈసారి చివరి దాకా కలిసే ఉంటాం. ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవమసి. ఇది ఫైనల్ డెస్టినీ. డెస్టినీ డెస్టినీ డెస్టినీ. వశిష్ఠ, నేను సహస్ర అక్కని. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే. అబ్బాయి మా బావే. ఇదంతా నా వల్లే జరిగింది. తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరకు వచ్చింది. అక్క, ఎలా ఉన్నావు? బావెక్కడా? సహస్ర, నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఊరు పేరు తెలీదు, అమ్మా నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటానని వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే? చెప్పే వెళ్ళా నాన్న. ఎవరికి చెప్పెళ్ళావు? నానమ్మకి. ఇది ఎక్కడ వింత రామాయణమే అలా అని సహస్ర చెప్పమంది. ఏంటి ఇది? ప్రతిదానికి ఆ వేలు పట్టుకో ఈ వేలు పట్టుకో చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? పరువు ప్రతిష్ట ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? అసలు దాన్ని తీసుకురావడానికి సిగ్గులేదు. నీకు ఊళ్ళో వాళ్ళు ముఖ్యమా, కూతురు ముఖ్యమా? నాకు ఊళ్ళో వాళ్లే ముఖ్యం.
నువ్వెప్పుడు అంటావు కదా, ఏదైనా పని చేసే ముందు మనసును అడుగని. అలాంటిది ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతురుంది, దాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమగా అడిగావా? నీ మనసును అడుగున్నా అమ్మంటే ఇలా జరిగేదా? పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు మాట్లాడకు. అమ్మని సెంటిమెంట్ గా అడ్డుపట్టుకుని తప్పు చేసిన దాన్ని క్షమించమంటావా? నీ మాట విని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఆ రోజు డ్రామాని వచ్చాడే, ఆ గాలిగాడితో నువ్వు కూడా పారిపోవాలి గ్యారంటీ ఏంటి? ముందు దాన్ని బొమ్మను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళిపో. నాన్న, ఇదమ్మ నీకెంతో ప్రేమగా ఇచ్చింది. ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దేనిలో నీళ్లు తాగలేదు. అలాంటి దీన్ని విసిరికొట్టావు. అది ఆలోచనతో కాదు, ఆవేశంతో. అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న. అయినా ఇప్పుడు అక్కని క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదా నీ భయం. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాడినే పెళ్లి చేసుకుంటా. గుడ్డోడైనా ఏం పర్లేదు, పెళ్లి చేసుకుంటా. అదే మాట మీద ఉంటా. అక్క నుండే నీ నాన్న, అక్క కోసం నువ్వేం చేయమంటే అది చేస్తా. నన్ను నమ్ము నాన్న, ప్లీజ్. హలో అంకిత, నీ కొడుక్కి నా పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, సహస్రనిస్తున్నా. అవును వశిష్ట, తన్ని ఇలాంటి గొప్పోడిని వదులుకోవడానికి రెడీ అయింది. చిన్నప్పటి నుంచి చెల్లిలా ఆలోచించే సహస్ర ఈ విషయంలో నాకు అమ్మలా ఆలోచించింది. అయితే అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసిందన్నమాట. నిజంగా ఆవిడ గ్రేట్ సార్. ఇప్పుడు అర్థమైంది మీరు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశారు. బ్రదర్, ఎస్, నన్ను చూస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసేవాళ్ళ కనపడుతున్నానా? మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేశారు సార్? ఆగు, ఆ బిస్లరీ వాటర్ అందులో పోయి. బిస్లరీ వాటర్ ఇందులోనా పోసాను. చిన్ను, అయ్యా ఆ మటన్ తీసుకురా. మటన్ మంచి కోసమా సార్? మంచం కోసం కాదయ్యా, పాపం రాణి కోసం పచ్చి మాంసం తెప్పించాను. పచ్చి మాంసమా? ఇదిగో. చిచి, అందులో పెట్టమ్మా. పచ్చి మాంసం తినే రాణియా? ఎవరు సార్ ఆవిడ? రాణి అంటే మనిషి కాదయ్యా, పులి. అవును, పులే. అమ్మో, పులి! దాక్కో దాక్కో! పులా పులా! పులి అట్నుంచే వస్తుందయ్యా. పైగా ఇంటించే వస్తుందంట. అమ్మా! చిన్ను, అయ్యా పులిని పిలు. ఏంటి సార్ ఆ టుర్ర్ సౌండ్? పులిని పిలుస్తున్నాడయ్యా. సరదా కాసేపు ఉండి పులితో సెల్ఫీ తీసుకుంటారా? సార్ మీరు పదేవారు సార్, అదే జీవితంలో చివరి పుట అవుతుంది. మీరు పదండి సార్, మిగతా కథ చెప్పండి. అక్కడి నుంచి అక్కను వదిలేసిన ఆ నీచుడు పని పట్టడానికి డిసైడ్ అయిపోయాం. పగిలిపోద్ది. పగిలిపోద్ది. ఎవర్రా మీరు? పగిలిపోద్ది. ఓ మీరా? అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఆ ప్రాబ్లం చెప్తే నీకు పగిలిపోద్ది. జానకిని ఎందుకు వదిలేసావు? దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను మగాండి కాబట్టి. సరే, అయితే కాసేపు నీ మగతనం గురించి మాట్లాడుకుందామా? కుందాం. నువ్వు ప్రేమించిన జానకిని నువ్వే ఇంటి నుంచి తీసుకొచ్చావా? లేదు, నేను ఊర్చేవరంటే తనే నా కోసం వచ్చింది. సో అందులో నీ మగతనం లేదు.
లేదో పెళ్లి ఇంట్లో ఒప్పించి చేసుకున్నావా గుడిలో చేసుకున్నావా దానికి డబ్బులు ఎక్కడివి? గుడిలో చేసుకున్నాం, తన 2 బంగారు గాజులు అమ్మేశాం. అక్కడ మగతనం లేదు. లేదో మరింటి అద్దె? చెప్పాను కదా భయ్యా, బంగారం అమ్మేశామని. సో అక్కడ నీ మగతనం లేదు. నువ్వు ఇటు రామావా? అమ్మాయి నగలమ్మేసి పెళ్లి ఇల్లు కార్లు, ఇదిగో ఈ గోల్డ్ చైను. సిగ్గుందా భయ్యా? మగాడిని నాకెందుకు భయ్యా సిగ్గు? మళ్ళీ మగాడంటావు. పని అయిపోయింది మామ. పని అయిపోయిందా? కార్ రెడీగా ఉంటే మీతో పాటు బయలుదేరి వచ్చేస్తాను భయ్యా. అన్నట్టు మీ వాడి పేరు వశిష్ఠుడు కాదు భయ్యా, నా పాలిటి వ్యాసుడు. 2 minutes మొత్తం చదువుకుని వచ్చేస్తా. జానకి I miss you. ఏంటో నీ పేరు మారిపోయింది, ఆడు మారిపోయాడు. లోపల తీసుకెళ్ళి ఏం చెప్పావురా? భారత్ అని చెప్పాను మామ. ఏ ఒక్క నిమిషంలో భారతం చెప్పేసావా?